ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థించడం దారుణమన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఉద్యోగస్తులను కించపరిచిన రాధాకృష్ణపై ఎన్నికల సంఘంతో పాటుగా పీటీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పేరుతో కొంతమంది ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని, వారిపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి మీడియా అధినేత వేమూరు రాధాకృష్ణ గారు ఉద్యోగస్తులని కించపరిచేలాగా అన్పార్లమెంటరీ భాష వినియోగిస్తూ మాట్లాడినట్టుగా స్పష్టంగా వినబడతా ఉన్నది. దానికి ఖండించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ అధినేతగా ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని ఖండించకపోగా ఎండార్స్ చేసినట్టుగా మాట్లాడడం ఈ రాష్ట్రంలోని 4.5 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ 5 లక్షల మంది పెన్షనర్లకి చాలా మనోవేదన కలిగించి మా ఆత్మాభిమానం దెబ్బతిందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఆ ఆంధ్రజ్యోతి పత్రికాధినేతకి నేను ఉద్యోగస్తుల సంఘాల అన్ని పక్షాన ఉద్యోగస్తుల పక్షాన వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఖబర్దార్ రాధాకృష్ణ గారు, జాగ్రత్త. ఉద్యోగుల ఆత్మాభిమానం దెబ్బతినేలాగా మీరు ఇంకొకసారి మాట్లాడితే మేము కూడా తగిన రీతిలో స్పందించాల్సి ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మీ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఏమన్నా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఉద్యోగస్తుల్ని కించపరిచేలా మాట్లాడడానికి మీకు ఎటువంటి హక్కు, అధికారం లేదు. అవసరమైతే ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘమే కాదు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మీ మీద మేము కంప్లైంట్ చేస్తామని సిద్ధంగా ఉన్నామని నేను తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా ఎన్నికల